నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. ప్రోగ్రెస్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి మీ మొబైల్లో క్రోమ్లో స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ నేను డెస్క్టాప్లో చూపిస్తున్నాను. ఇక్కడ చూపెట్టినట్టుగా స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. వెబ్సైట్ కొంచెం స్లోగా ఉంది, ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ లాగిన్లోకి వెళ్ళండి. ఇక్కడ 3 ట్యాబ్స్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ సిసిఈ లాగిన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సిసిఈ లాగిన్ ట్యాబ్లో క్లిక్ హియర్ అని ఉన్న చోట ఒకసారి క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీ యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత లాగిన్ ఒకసారి క్లిక్ చేయండి. సో మీకు సిసిఈ మెయిన్ మెనూ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సిసిఈ ఎంట్రీ, సిసిఈ ఎడిట్, సిసిఈ లాంగ్వేజ్ అప్డేట్, నెక్స్ట్ సిసిఈ రిపోర్ట్ అని కనిపిస్తుంది. మీరు సిసిఈ రిపోర్ట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్లాస్ వైజ్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్, బ్లాంక్ పర్ఫార్మెన్స్, స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డు 3వ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి. స్కూల్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, 2023-24. నెక్స్ట్ క్లాస్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ 5th క్లాస్ సెలెక్ట్ చేస్తున్నాను. గో ఒకసారి క్లిక్ చేయండి. సో ఇక్కడ స్టూడెంట్ లిస్ట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ రైట్ సైడ్ చివర్లో వ్యూ అనే ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. వ్యూ ఆప్షన్ ఒకసారి క్లిక్ చేయండి. సో ప్రోగ్రెస్ కార్డ్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రింట్ ఆప్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రింట్ ట్యాప్ చేసినట్లయితే మీకు ప్రోగ్రెస్ కార్డ్ అనేది ప్రింట్ ఆప్షన్లో చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రింట్ ఇచ్చేసినట్లయితే మీకు ఈ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ప్రింట్ రావడం జరుగుతుంది. సో మీరు ఈ విధంగానైతే అన్ని తరగతుల విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డ్స్ అయితే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి ఇవ్వడానికైతే అవకాశం ఉంది. ఇప్పుడు తరగతి మొత్తం విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డ్స్ ఒక ఫైల్ లాగా ఒకేసారి ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ ఒకేసారి డౌన్లోడ్ చేయడానికి క్లిక్ హియర్ అనే ఒక ఆప్షన్ అయితే రైట్ సైడ్ టాప్లో ఇవ్వడం జరిగింది. సో రెడ్ మార్క్లో ఉన్నటువంటి క్లిక్ హియర్ ఒకసారి ట్యాప్ చేయండి. తరగతిలోని అందరు విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డ్స్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ జనరేట్ అయినటువంటి ప్రోగ్రెస్ కార్డ్స్ను ప్రింట్ ఇచ్చినట్లయితే సో ఒక్కొక్క పేజ్ వైజ్గా ఆ తరగతిలో ఉన్నటువంటి అందరు విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ కార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రింట్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే వరుసగా అన్ని ప్రోగ్రెస్ కార్డ్స్ ఒకేసారి ప్రింట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ఈ ఫోల్డర్ను సేవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇలా సేవ్ చేసినటువంటి ఫోల్డర్ను మీ పాఠశాల వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం ద్వారా ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డ్ ఇష్యూ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ విధంగానైతే ఫిజికల్గా ప్రోగ్రెస్ కార్డ్ డౌన్లోడ్ చేసి ఇవ్వచ్చు. లేదా ఇదే ఫోల్డర్ లాగా మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసినట్లయితే పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి అయితే ప్రోగ్రెస్ కార్డ్స్ చేరటం జరుగుతుంది. సో ఈ విధంగా 2 రకాల ఆప్షన్స్ మీరు ఉపయోగించుకోవడానికైతే ఇక్కడ అవకాశం అయితే ఉంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.